హనుమ విహారీ. సో ఆయన కెప్టెన్సీ నుంచి బలవంతంగా రిజైన్ చేయించారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అగైన్ ఎప్పుడు కూడా నేను ఆంధ్ర జట్టుకి ఆడను అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమో ఆయన బిహేవియర్ బాగాలేదు, దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మేము తీసేసామనడం, అలాగే ఇంకా చాలా రకాలుగా ఆయన అసలు టీంలోనే ఉండరు, ఇంకొంచెం ఫర్దర్గా ఆయన స్టెప్ వేసే అవకాశం ఉందని తీసేసాము, ఇలా పలు రకాల అభిప్రాయాల్ని బయటికి చెప్తూ ఉన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. ఇందులో అసలు ఏది నిజం, అసలు ఏం జరిగింది ఎవరికి తెలియదు ఏది నిజం అనేది. ఓకే, విహారీ ఒకవైపు నుంచి తనకి ఏం జరిగింది, ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అండ్ ఎగ్జాక్ట్లీ ఏమైంది అది తన వర్షన్ తను చెప్పుకుంటూ వచ్చాడు. ఆన్ ద అదర్ సైడ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విహారీ దానికి రిప్లైగా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. బట్ ఇక్కడ మధ్యలో ఇష్యూ ఎక్కడ వచ్చింది అని అంటే, ఈ సీజన్లో స్టార్టింగ్ మ్యాచ్ బెంగాల్తో జరిగినప్పుడు లాస్ట్ టైం బెంగాల్ వర్ ద ఛాంపియన్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ అండ్ ఆ టీంతో జరిగిన మ్యాచ్ తర్వాత మ్యాచ్ ముందు వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను టీమ్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు 17th ప్లేయర్ పృథ్వీరాజ్ అని కోట్ చేస్తున్నాడు. 17th ప్లేయర్ అనేది ఎవరు స్ట్రెస్ చేయట్లేదు. జనరలీ ఇఫ్ ఈస్ కోటింగ్ దట్ యాజ్ 17th ప్లేయర్, దాంట్లో దాని అర్థం, దాని పరమార్థం ఏంటంటే స్క్వాడ్లో ఉండాల్సింది 15 or 16. సో 17th ప్లేయర్గా తను ఉన్నాడు. అండ్ టీమ్ మీటింగ్లో భాగంగా నేను ఒక మాట అన్నాను, హీఈస్ యాక్సెప్టింగ్ ఇట్. విహారీ ఎక్కడ నేను మాట అనలేదు అనేది చెప్పట్లేదు, హీఈస్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ఈజ్ సేయింగ్ దట్ నేను తనని పర్సనల్గా అనలేదు, టీమ్ మీటింగ్లో అది అన్నాను అనే తను చెప్తున్నాడు. ఆన్ ది అదర్ సైడ్ ఆ అబ్బాయి ఏం చేసిండంటే నన్ను పర్సనల్గా అబ్యూస్ చేసిండు, అనరాని మాట అన్నాడు, ఫౌల్ లాంగ్వేజ్ వాడిండు అని చెప్పి తను వెళ్ళి తన ఫాదర్కి కంప్లైంట్ చేశాడు. తన ఫాదర్కి కంప్లైంట్ చేయడంతో తన ఫాదర్ ఏసీఏకి ఈమెయిల్ రాయడం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈమెయిల్ రాసిన తర్వాత దాన్ని పెట్టుకొని ఏసీఏ విహారీతో మాట్లాడి యూ హ్యావ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ ద క్యాప్టెన్సీ రోల్ అని చెప్పి రికీ బూయ్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు. సో ఇక్కడ వరకు అంతా ఓకే ఉంది. ఇక్కడ మనం స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ ప్లేయర్ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక కార్పొరేటర్, ఒక ప్రాంతం నుంచి, ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఫ్రమ్ తిరుపతి. సో ఆ కార్పొరేటర్ ఏ పార్టీ నుంచి కార్పొరేటర్? వైఎస్ఆర్సీపీ. ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు ఆంధ్రాలో. సో అక్కడ మలుపు తిరిగింది. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టేకెన్ టూ మెనీ టర్న్స్. అవును. అండ్ నిన్న హనుమ విహారీ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండో వెంటనే ఆ ప్లేయర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిండు ఏమని, ఇప్పుడు ఆ విహారీ కామెంట్ సెక్షన్లో మీరు అందరు ఏ ప్లేయర్ కోసం అయితే వెతుకుతున్నారో ఆ ప్లేయర్ని నేనే, విహారీ ఏం మాట్లాడిండు, ఎంత మాట్లాడిండు, ఎలాంటి మాటలు మాట్లాడిండు అది నాకు తెలుసు, అది అందరికీ టీం వాళ్ళందరికీ కూడా తెలుసు. విహారీ ఇక్కడ సింపతి గెయిన్ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నాడని ఆ ప్లేయర్ కూడా పోస్ట్ చేసిండు. పోస్ట్ చేసిన వెంటనే అండ్ దెన్ ఆంధ్ర క్రికెట్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ స్టేట్మెంట్ని విహారీ ట్విట్టర్లో షేర్ చేస్తూ మీరు ట్రై చేయండి, ఇంకెంత ట్రై చేస్తారో ట్రై చేయండి, నన్ను బ్లేమ్ చేయడానికి అన్న విధంగా తను దాన్ని షేర్ చేసిండు. బట్ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఎస్ డెఫినెట్గా దిస్ హెస్ టేకెన్ ఏ పొలిటికల్ టర్న్. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో తను విజయసాయి రెడ్డి కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు దగ్గర వ్యక్తి. అండ్ రీసెంట్గా ఏమైందో చూసినాం, తను లిక్కర్ స్కామ్లో ఇంక్లూడ్ అయ్యాడు, కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. లాస్ట్ సీజన్ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగిన టైంలో ఐ థింక్ హీ వాజ్ దేర్, బికాస్ నేను కూడా అక్కడ ఉండే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు. సో ఇదంతా పొలిటికల్ ఇష్యూ టర్న్ అవుతుంది. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, విహారీని ఎవరైనా ఇలా చెయ్యి అని ప్రొపగేట్ చేసిండ్రా ఏందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రికీ బూయి క్యాప్టెన్సీ చేసిన తర్వాత కొన్ని మ్యాచ్లు వీళ్ళు ఆడిర్రు అండ్ దీంట్లో విహారీ కూడా టీంలో ఉన్నాడు. తనకు అప్పుడే ఇనీషియల్గానే తనని క్యాప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అని అనుకుని ఉంటే తను అప్పుడే వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సి ఉండే, తను మాట్లాడలేదు. అండ్ హీ హెస్ ప్లేడ్. టీం ఓడిపోయిన తర్వాత తను ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చూసినాం. సో ఇక్కడ విహారీని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, తను అప్పటిదే వెంటనే ఎందుకు రిప్లై ఇవ్వలేదు, ఎందుకు బయటికి వచ్చి మాట్లాడలేదు అని అంటే టీమ్ ఇంట్రెస్ట్ అని చెప్పిండు, ఐ లైక్ దిస్ టీమ్ అని చెప్తున్నాడు, నాకు టీం మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది అని కూడా చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఈ 4-5 మ్యాచెస్ ఆడిన తర్వాత మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అదే హుందాతనం, లేదంటే ఓకే నాకు ఆంధ్ర అసోసియేషన్తో ప్రాబ్లం ఉంది, నేను బయటకు వెళ్ళిపోతున్నా, నేను వేరే టీంకి ఆడదలుచుకున్నా అని చెప్తే దాట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్. అంటే ఒక ప్లేయర్కి తనకే రెస్పెక్ట్ తెచ్చే విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ బ్యాడ్ మార్క్ ఆన్ హిమ్.
ఇప్పుడు మనకు ప్రీవియస్గా అంబటి రాయుడు ప్లేయర్ కూడా తను కూడా ఇలానే ఇన్వాల్వ్ అవుతూ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చిండు. మళ్ళీ తన గురించి మాట్లాడితే తను కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిండు. అక్కడ టికెట్ వస్తుందా లేదా అనే అనుమానంతో వెంటనే బయటికి రావడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవడం, ఆ వెంటనే మళ్ళీ దుబాయ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నా అని మాట్లాడడం. సో ఇట్ హ్యాస్ టేకెన్ ఎ పొలిటికల్ టర్న్. ఇక్కడ క్రికెట్ లో కూడా పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయా? అబ్సల్యూట్గా ఉంటాయి. ఎందుకంటే అబ్సల్యూట్గా ఉంటాయి. మీరు క్రికెట్లో పాలిటిక్స్ లేరు అని అనలేము. ఇండియాలో ఫేమస్ ఏంటి? మూడు ఫేమస్. క్రికెట్ ఒకటి, పాలిటిక్స్ ఒకటి, మూవీ ఒకటి. ఈ మూడింటికి అనుసంధానం ఉంటుంది ఎక్కడైనా 100%. రెండిట్లోని రాజకీయ నాయకులు ఉన్నారు. పొలిటీషియన్స్ క్రికెట్లో ఉన్నారు అండ్ మూవీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా క్రికెట్లో ఉన్నారు. ఇప్పుడు అదే అంటున్నా, క్రికెటర్స్ పొలిటీషియన్స్ అవుతున్నారు. సో ఈ 3 సెలబ్రిటీస్, గౌతమ్ గంభీర్ క్రికెట్ ఆడిండు, పొలిటీషియన్ అయిండు. హర్భజన్ సింగ్ క్రికెట్ ఆడిండు, పొలిటీషియన్ అయిండు. మొన్న రీసెంట్ గా మనోజ్ తివారీ తను కూడా పొలిటీషియన్. హైదరాబాద్ లో అజరుద్దీన్ రీసెంట్ గా కంటెస్ట్ చేసిండు కాంగ్రెస్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి. సో ఇది 100% పాలిటిక్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు కొన్ని అసోసియేషన్స్ కనుక తీసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో మోర్ దెన్ పాలిటిక్స్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకనే హైదరాబాద్ ఎప్పుడు కూడా కరప్షన్లో ఉంటుంది. ఓకే. మీరు ఆంధ్ర క్రికెట్ తీసుకుంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్స్ ఎక్కువ. లెట్స్ సే నేను ఒక పొలిటీషియన్ని, నాకు కొడుకు ఉన్నాడు, నా కొడుకు టీంలో ఆడాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను పుష్ చేస్తుంటాను. నేను ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అయితే మా వాడు ఆడాలి అన్న విధంగా. సో ఇక్కడ ఇంతకుముందు మీతో కన్వర్జేషన్ కంటే ముందు ఒక ఇదే డిస్కషన్ టైంలో డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్మోస్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కంప్లీట్గా. అంటే మంత్రి దగ్గర నుంచి కోచ్లు, నెక్స్ట్ కామెంటేటర్, ఎవరు చూసుకున్నా అందరూ ఎంపైర్స్ కూడా, ఈవెన్ ఎంపైర్స్ కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు లిస్ట్ చూస్తే. అది నేను ఐ కాంట్ సే వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నో, ఎందుకంటే నాకు అంత పర్టికులర్గా తెలియదు. బట్ మీరు అనే పాయింట్ నాకు అర్థమైపోయింది. కమ్మ, కాపు, రెడ్డి అదే నడుస్తుంది ఆంధ్రాలో. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అందరూ ఉన్నారు. అంటే మంత్రి రోజా కావచ్చు, నెక్స్ట్ స్టాఫ్ చైర్మన్ అయిన సిద్ధార్థ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఇంకొక కరుణాకర్ రెడ్డి, అందరూ ఇదే ఉన్నారు. అంపైర్స్ లో కూడా లేకపోతే కోచెస్ లో కూడా 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువగా పాలిటిక్స్ ఉంటాయని అన్నారు కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో, సో అక్కడ ప్రభుత్వం ఏ సామాజిక వర్గం అని అందరికీ తెలిసిందే. సో అందుకనైనా ఈవెన్ మేబీ హనుమ విహారీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి 5 మ్యాచ్లు అయింది అంటే 5 మ్యాచ్లో ఏం జరిగిందో మనకే తెలీదు. ఆ తర్వాత స్టెప్ బయటికి వేసాడు కాబట్టి హనుమ విహారీ మేబీ అవి తట్టుకోలేక ఆ స్టేట్మెంట్ పాస్ చేశాడు అనుకోవచ్చా? నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే తను లిటరలీ హీ హెస్ గాట్ హర్ట్, పర్సనల్గా హర్ట్ అయ్యాడు. అండ్ లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి ఇదే అసోసియేషన్తో ఆడుతున్నాడు. క్రికెట్లో ఇంకోటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే క్రికెట్లో గ్రూప్స్ కూడా ఉంటాయి. 100% ఒక గ్రూప్ ఉంటుంది, ఇంకో గ్రూప్ ఉంటుంది. టు బీ వెరీ మచ్ ఓపెన్, చాలా సందర్భాల్లో కూడా చాలా మంది డిస్కస్ చేసారు. విహారీది ఒక గ్రూప్, కేఎస్ భరత్ది ఒక గ్రూప్ అని. ఇక్కడ కేఎస్ భరత్ విషయానికి వస్తే కేఎస్ భరత్ చాలా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో గ్రూపిజం ఉంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పొలిటికల్ ప్రెషర్ ఉంది. అండ్ విహారీ కూడా హర్ట్ అయి ఉన్నాడు. మీరు రీసెంట్గా జరిగిన ఏపీఎల్ కనుక తీసుకుంటే రాయలసీమ కింగ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఐ థింక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, తను దానికి ఓనర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ విహారీ వాళ్ళ టీంకి క్యాప్టెన్. సో ఆంధ్ర క్రికెట్ నుంచి విహారీకి సపోర్ట్ లేదా అని అంటే హీ హిమ్సెల్ఫ్, సెక్రటరీ హిమ్సెల్ఫ్ హెస్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ది క్యాప్టెన్ ఫర్ హిజ్ ఓన్ టీమ్ ఇన్ ది ఫ్రాంచైజీ లీగ్. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందనంటే మేబీ అసోసియేషన్ వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బహుశా విహారీ జనరల్లీ మనం విహారీ నుంచి పెద్దగా అగ్రెసివ్ నేచర్ ఎప్పుడు చూడలేదు. తను క్రికెట్ ఆడినప్పుడు కావచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఈజ్ వెరీ క్యాజువల్, సాఫ్ట్ స్పోకెన్ టైప్ ఆఫ్ పర్సన్. బట్ తను చాలా హర్ట్ అయి ఉంటాడు, 100% హర్ట్ అయి ఉంటాడు. కాబట్టి తను వెయిట్ చేసి ఇక్కడ నేను విహారీని కూడా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకనంటే ఫస్ట్ మ్యాచ్ తర్వాత తనని క్యాప్టెన్సీని తప్పించినప్పుడు వెంటనే హీ డిడ్ంట్ కమ్ అవుట్ అండ్ బ్లేమ్ చేయలేదు టీమ్ని. బ్లేమ్ చేయకుండా హీ వెయిటెడ్ ఫర్ ద టీమ్ టు పర్ఫార్మ్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ప్రతిసారి దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద నాకౌట్స్, దే ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద నాకౌట్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ హనుమ విహారీ. బట్ ఆన్ ద అదర్ సైడ్ తను ఒక ఆర్గనైజేషన్నే టార్గెట్ చేస్తున్నాడు. ఆర్గనైజేషన్ ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని హీస్ పాయింటింగ్ దెమ్. బట్ లేటర్ వాట్ హ్యాపెన్స్ టు హిస్ కెరియర్ అనేది మరి తను ఆలోచిస్తున్నాడా లేడా అనేది తెలియదు.
నెక్స్ట్ క్రికెట్ ఆడాలి తను, హీల్ ప్లే, హీస్ జస్ట్ 30 year old, ఇంకా చాలా టైం ఉంది, 3, 4, 5, 6 years ఇఫ్ ఇట్ ఆల్, ఇఫ్ వీ కెన్ మెయింటైన్ హిస్ ఫిట్నెస్ వెల్. సో దీనిలో ఎటు చూసినా కూడా ఇప్పుడు ఆంధ్రాని తప్పు పడదామా లేదంటే విహారీని తప్పు పడదామా అని అంటే వీ షుడ్ గెట్ ఆర్ వీ షుడ్ డైవ్ ఇన్ టు ఇట్ యాక్చువల్లీ ఏం జరిగింది. బట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. వాళ్ళ ఫాదర్ ఈమెయిల్ రాసిండు, విహారీ తిట్టిండు అనడానికి తను కూడా నేను తిట్టినా అంటున్నాడు. అండ్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టి మాకు విహారీయే క్యాప్టెన్ కావాలి. అండ్ అలాంటి ఫౌల్ లాంగ్వేజ్ అనేది పెద్ద వెరీ మచ్ కామన్ ఇన్ క్రికెట్, అందరూ డిస్కస్ చేస్తూనే ఉంటారు. అండ్ అది నార్మల్గానే మేము భావిస్తాం అనేది కూడా చెప్పాడు. సో ఇదేమైనా వేరే టర్న్ ఏమైనా ఉందా లేదంటే విహారీని కార్నర్ చేశారా, వీ డోంట్ నో. బట్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తేనైతే జనరల్ పబ్లిక్ విహారీ గురించి తెలుసు, ఆంధ్ర క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు లేదంటే జనరల్లీ విహారీ గురించి తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా విహారీని కార్నర్ చేస్తున్నారని అనుకోవడానికి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి.